ఈ నెల 19వ తేదీన విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో ముందస్తుగా జన భాగీదారీ పేరుతో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా మాట్లాడుతూ స్వరాజ్ మైదానంలో ఈ నెల 19న 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం స్మృతి ఆవిష్కరణ కార్యక్రమం జరగనుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విగ్రహ ఆవిష్కరణకు ముందుగా ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు సంస్మరణ చేసుకుంటూ జనభాగీదారీ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో పౌరులను, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించాలన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ డిఆర్డీఏ పీడీ శ్రీరమణి, జిల్లా పరిషత్ సీఈఓ ఏ వెంకటరమణారెడ్డి, డిపిఓ కె భారతీ సౌజన్య, డిఎంఎండ్హెచ్ఓ జె నరసింహనాయక్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పి రాధాకృష్ణ, మెప్మా పీడీ బి ప్రియంవద, కాకినాడ డిఎల్డీఓ పి నారాయణమూర్తి, పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపాణ్యం, మున్సిపల్, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖల